Krishna's flute. I can't keep myself from dancing. Come on, Lalita. Come on, Vishaka. अरे, तुम मुझसे क्या चाहते हो मेरे मोर मित्रों? జై శ్రీకృష్ణం. నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు. అతను ఉత్తమ గుణములు కలిగినటువంటి పురుషోత్తముడు, పురుషుల్లో ఉత్తముడు, శ్రేష్ఠుడు అయిన అవ్వచ్చు అని నీ మిత్రుడి గురించి నువ్వు చెప్తావేమో. మాలో కూడా అలాంటి ఆలోచనలు ఉన్నాయి. పురుషుల్లో ఉత్తముడు, పురుషోత్తముడు, ఆయన అందరికీ అందనివాడు. ఆయన యొక్క మాయలు మర్మాలు మాకు తెలుసుకున్నా కాబట్టి మేము మీరు చెప్పినంత వింటాము. అయితే మా యొక్క మాటలు కూడా ఆయన చెప్పండి పొడి. మేము ఇప్పటికీ ఆయన్ని ముందు ఎలా ప్రేమిస్తున్నామో అలాగే లోపల పెట్టుకున్నాం, అలాగే జీవిస్తున్నాం. అయితే మరలా ఇంకా ఆయన మమ్మల్ని రమ్మనంటాడేమో, లేదా మా దగ్గరికి వస్తానంటాడేమో. అయితే మేము అందుకు సుముఖంగా లేవు. ఎందుకంటే ఆయనతో అనుభవించినటువంటి ఆనందాలు ఆ యొక్క పరవశాలు, మానసికమైనటువంటి స్పందనలు, ఆయన కల్పించేటటువంటి భావనలు, ఇవన్నీ మమ్మల్ని మోహపరవశులను చేశాయి. మోహపరవశులను చేసి మైమరిపించి మురిపించి ఆనంద డోలికలలో ఊగించి ఉయ్యాలలాగా ఊగి చెట్టు కొమ్మలను పట్టుకొని ఆనందముగా మేము పరవశించి మురిసించిపోతూ చెట్టు చాటును వెళ్ళి దాక్కున్నప్పుడు ఆయన మమ్మల్ని పట్టుకోవడం, మేము ఆయన్ని పట్టుకోవడం, ఇవంతా కూడా జరిగిపోయినటువంటి గతం. అవి తలుచుకొని మేము ఇప్పుడు హాయిగానే ఉన్నాం అని అంటున్నారు గోపి. ఇప్పుడు నువ్వు చెప్తావేమో, ఏం చెప్తావు? ఆయన నారాయణ అంశం, నారాయణ అవతారంగా జన్మించిన పరమాత్ముడు పరమపదాన్ని చూపిస్తాడు. ఆ పరమపదానికి దారి చూపేటటువంటి ఒక మహామహనీయుడు, అటువంటి మహాతత్వవేత్త. ఆయన చేసేదంతా కూడా అందరి యొక్క మేలు సుఖాలు, ఈ ప్రపంచం శాంతి కోసం ఆయన ఇలా చేస్తుంటాడు అని నీవు పలుకుతావేమో. అత్యవసర పనులున్నట్లు చేసావు. ఆ అత్యవసరమైన పనులు ఈ గోపకాంతలు కారా? పోనీ మేము ఒకసారి గుర్తొస్తున్నామా అని అడిగారు ఉద్ధవుణ్ణి. మేము ఆయనను కనీసం ఒక్కమారైనా మా గురించి చెప్తున్నాడా? మాతో అనేక విధాలుగా పరవశింపజేసి మమ్మల్ని మధురామృతాన్ని మైమరచి పరమానంద భరితులను చేసి అమృత ఆనందధారలు, అశ్రుధారలు, ఆ యొక్క కరుల మనోహర సుందర రూపాన్ని చూపేటటువంటి, భ్రమను గొల్పేటటువంటి, ఎటువంటి వారైనా ఆయన మాటలకు లొంగి ఆయన పాదాల వద్ద వాలిపోయేటటువంటి వారు అనేక మంది ఉండవచ్చు. కానీ మాకు మాత్రం అన్యాయం జరిగింది అని గోపకాంతలు ఉద్ధవంతో చెప్తాడు. మిగిలిన తర్వాత చెప్పుకుందాం. నమో కృష్ణ అంటే ఇక్కడ స్త్రీ సహజమైన స్వభావం. ఎవరైనా స్త్రీని ప్రేమించి అన్నీ చెప్పి మాయమాటలు చెప్పి తర్వాత ఆ స్త్రీలో ఉన్నటువంటి అందచందాలని అనుభవించేసిన తర్వాత విడిచిపెట్టేవాళ్ళు అనేక మంది ఉన్నారు, దుర్మార్గులు. ఇటువంటి వారి కోసం ఇక్కడ ఈ యొక్క మహాభాగవతంలో భగవానుల వారు స్పష్టంగా ఆయన ఏం చెప్తున్నారంటే, గోపికల దగ్గర గోపికలు చెప్పడం, రాబోయే కలియుగంలో అనేక మంది మగవాళ్ళు ఈ విధంగా ఆడవాళ్ళని ఎంగిలి చేసి ఇస్తరులాగా బయట పారేస్తారు. ఒకరితో సంతృప్తి చెందరు. 4, 5, 10 మంది ఇట్లా అనేక మంది. ఎందుకంటే ఎవరైతే మదాంధులై ఉంటారో, ఎవరైతే అధికార మదాంధులై ఉంటారో, ఎవరు బల గర్వంతో విర్రవీగుతూ అధికారం అనేటువంటి రోగాన్ని పట్టుకొని, అధికారం అంటే అధికారము అనే మనోరుగ్మత, ధన విపరీతంగా సమకూర్చుకున్నామనేటువంటి ఒక మనోవ్యాధి, ఇవన్నీ కూడా మానసిక వ్యాధులు కలవారు ఏం చేస్తారంటే స్త్రీలను ధనాసు చూపెడతారు. ధనాసు చూపెట్టి గొప్పవాళ్ళు నటిస్తారు. గొప్పవాళ్ళు నటించి స్త్రీలు మోసపోయి వాళ్ళ యొక్క వలలో పడితే వాళ్ళు ఎంతవరకు వాళ్ళ యొక్క ఆనందాన్ని అనుభవించేసి ఎంగిలి ఆకలి విసిరేసినట్లు విసిరేస్తుంటారు. ఇలాంటివి తత్వాలు కలిగిన మానవులు పరమాత్మ యొక్క జ్ఞానాన్ని ఎలా తెలుసుకుంటారు? కనుక అటువంటి వారి చేతిలో మోసపోకండి. లక్ష్మీదేవిని ఏమంటున్నారు వాళ్ళు? ఆమె అమాయకురాలు అంటున్నారు. అంటే మహాలక్ష్మి, మహాతల్లి, జగన్మాత, లోకమాత, వీళ్ళకి ఈ యొక్క మాటలంతా కూడా చెప్పడానికి కారణం అలాంటి వాళ్ళు కంసాదులు ఈ యొక్క ప్రపంచంలో ఉన్నారు కనుక, ఆ ద్వాపరంలో కూడా ఉన్నారు కనుక ఇప్పుడు కలియుగంలో వాళ్ళు ఎక్కువైపోయింటారు. ఎక్కడ చూడు స్త్రీలను అపహరణ, స్త్రీలను మానభంగం,
స్త్రీలను అనేక విధాలుగా, అది ఒకరు కాకుండా 5 మంది 10 మంది ఇలా చేసేసి వాళ్ళని చంపేసేసి, అంటే స్త్రీలకు రక్షణ లేకుండా పోతూ ఉంది అని చెప్పడానికి. ఒకప్పుడు భరత భూమి మీద ప్రతి స్త్రీ కూడా గౌరవించబడేది. ప్రతి స్త్రీ కూడా మాతృమూర్తితో సమానంగా భావించబడేది. ప్రతి స్త్రీ కూడా ఒక ఆదర్శమూర్తి, ఒక తల్లిగాను, చెల్లిగాను, కూతురుగాను, అక్కగాను, ఇలా అనేక విధాలుగా స్త్రీలు ఉంటారు. మగవాళ్ళు మాత్రం కామ వికారాలతో అనేక విధాలుగా వారిని వరుసలు లేకుండా కూడా పీడిస్తుంటారు. వావి వరుస అంటే ఏమి అంటే, వీళ్ళు మనకేమవుతారు, వాళ్ళు మనకేమవుతారు, అన్న భార్య తల్లితో సమానం, తమ్ముడు భార్య కూతురుతో సమానం. ఇలా రామాయణాన్ని కూడా చెప్తారు వీళ్ళు. వాలి తప్పు చేశాడు కనుక చెట్టు చాటు నుండి శ్రీరామచంద్రుడు వాలిని చంపి ఉండవచ్చు, కానీ అది ధర్మమా అధర్మమా అనేది రామచంద్రుడికే విడిచిపెట్టేస్తాం. ఇప్పుడు కృష్ణుడు చేసింది మాత్రం ఏం ధర్మము అని అడుగుతారు వాళ్ళు. ఆ విధంగా అడిగినప్పుడు ఉద్ధవుడు చెప్తాడు, అంటే ఆయన యొక్క పరమాత్మ తత్వాన్ని, పరతత్వాన్ని మీరు అర్థం చేసుకోలేరు. ఆయన ఏది ధర్మం అనిపిస్తే అదే చేస్తారు. అంటే 100% మనం చెప్పకూడదు. పూర్తిగా ఉన్నటువంటి సంపూర్ణమైనటువంటి జ్ఞానము ఏదైతే ఉందో, సంపూర్ణమైన ధర్మము ఏదైతే ఉందో, సంపూర్ణమైన సత్యము ఏం చెబుతుందో అది మాత్రమే చేస్తాడు. ఎందుకంటే ఆ అన్ని స్వరూపాలు ఆయనే. సత్యస్వరూపము, ధర్మస్వరూపము, నీతి స్వరూపము, దయా, జాలి, కరుణ, ప్రేమ ఇవన్నీ కలిగిన వాడే పరమాత్మ. ఇది మనం అది పదే చెప్పుకోవడం ఏమంటే, పరమాత్మ గుణగణాలు కలిగి ఉండండి, దేవతల గుణగణాలు కలిగి ఉండండి. కలిగితే ఎవరు కూడా తప్పు చేయరు. స్త్రీని తల్లితో సమానంగా చూస్తూ మగవాడికి ఉండేటువంటి సర్వసామాన్యమైన బలహీనత ఇలా చేస్తుంది. అంటే ఇవన్నీ కూడా లోకంలో జరిగేటటువంటి విషయాలు. అయితే దీనికి కారణం ఏమంటే, వీరు అనేక మానసిక సంక్షోభంలో కూరుకుపోయి ఆ మనసు వికారం చేసుకొని మానసిక రోగంలాగా లోపల కృంగి కృషించి కుళ్ళిపోయి ఎవరిని ఎలా పీడించాలి, ఎలా వేధించాలి, ఏ స్త్రీని మనం వశం చేసుకోవాలి, వశం చేసుకున్న ఆ స్త్రీని ఎలా విడిచిపెట్టాలి, తర్వాత ఇలా వరుసగా ఇలా చేసేవాళ్ళంతా కూడా ధర్మపరులు అని చెప్పుకోవచ్చా? ధర్మపరులు వీళ్ళ ధర్మాన్ని కాపాడేవాళ్ళ, వీళ్ళ ధర్మాన్ని ఆచరించేవాళ్ళ? స్త్రీ ధర్మాన్ని ఆచరించకపోతే ఇక సృష్టిలో ఉన్న సృష్టి ధర్మాన్ని ఎవరు ఆచరిస్తారు? సృష్టి ధర్మాన్ని ఆచరించడం అంటే అర్థం ఏమి? మనం సమాజంలో ఉన్నాం, సంఘంలో ఉన్నాం. సంఘంలో ఉన్నటువంటి చుట్టూ అందరూ స్నేహితులు ఉంటారు, బంధువులు ఉంటారు, అనేక బాంధవ్యాలు ఉంటుంది. అందరికీ స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు. స్త్రీలైనా పురుషులైనా ఇద్దరికి సమానమే. దూర్త స్త్రీలు కూడా ఉంటారు, అది ఉండకుండా పోయేదేమీ లేదు. ఎందుకంటే ఎప్పుడైతే కొద్దిగా యవ్వనంలో ఉన్నప్పుడు అందము, ఆనందము అంతా ఉన్నప్పుడు ఏ మగవాడైతే ఎరవేస్తాడో అలా లొంగిపోయే స్త్రీలు కూడా ఉంటారు. అది సహజం, ఎందుకంటే కలియుగం. కానీ లొంగని స్త్రీలు కూడా ఉంటారు. అటువంటి వాళ్ళనే వీళ్ళు పీడిస్తారు. నమో కృష్ణ, నమో కృష్ణ, కృష్ణం వందే జగద్గురు. పరమాత్ముడు చెప్పేదంతా కూడా అద్భుతమైన జ్ఞాన రహస్యాన్ని చెప్తుంటాడు. అందుకే గుణగణాలు మనం ఆలోచించమని చెప్తాం. కృష్ణం వందే జగద్గురు.